హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. బేసిక్గా జనాలకి ఏంటంటే కొన్ని ఎమోషన్స్ మాత్రం యూనివర్సల్గా ఉంటాయన్నమాట. వాటిలో భయం అనే ఎమోషన్ ఒకటి. సో ఇప్పుడు అదే ఎమోషన్ తోటి ఒక సినిమాతో మన ముందుకు రాబోతున్నారు హరిత గోగినేని. ఆవిడ డైరెక్ట్ చేశారు. అయితే ఈవిడేంటంటే ముందు బేసిక్గా ఎవరైనా ఇంట గెలిచి రచ్చగెలవమంటారు, బట్ ఈవిడ రచ్చ గెలిచి ఇంత గెలవడానికి వచ్చారు. అంటే ఇంటర్నేషనల్గా ఆల్రెడీ చాలా స్క్రీనింగ్స్ అయిపోయి 60+ అవార్డ్స్ తీసుకుని ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను ఈ సినిమా చూపించడానికి పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ అవుతుంది. సో ఈ సినిమా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు క్యాస్ట్ అండ్ క్రూ ఉన్నారు, వాళ్ళు మాట్లాడదాం. హాయ్ ఎలా ఉన్నారు అందరూ కూడా? బేసిక్గా సినిమా టైటిల్ వచ్చేసేమో ఫియర్, బట్ మీరందరూ మాత్రం చాలా హ్యాపీ ఫేసెస్, చాలా రిలాక్స్డ్గా కనిపిస్తున్నారు, చాలా రిలాక్స్డ్ మోడ్లో యాక్చువల్గా. అయితే డైరెక్టర్ గారి గురించి మాట్లాడదాం. లాస్ట్ టైం ఏమో మీ హస్బెండ్ డైరెక్టర్, మీరు ప్రొడ్యూసరు. ఈసారేమో మీరు డైరెక్టర్, మీ హస్బెండ్ ప్రొడ్యూసర్. ఏంటి క్రాఫ్ట్ చేంజ్ ఏంటి? ఎందుకలా? మ్యూజికల్ చైర్స్ ఇంట్లో రాత్రి ప్యాకెట్ల జోకర్ ఆవిడకి పడింది. అంటే మా ఇద్దరికి కామన్ ఎమోషన్ వచ్చేసరికి బేసికల్ గా ఎక్కువ టేస్ట్ వచ్చేసరికి మూవీ అండ్ ఫుడ్. కొన్ని మా ఇద్దరికి మిగతా క్వైట్ ఆపోజిట్ ఉంటాం. మూవీ కూడా మేము ఏ మూవీ వచ్చినా కూడా ఫస్ట్ వెళ్ళిపోతాం ఇద్దరం కూడా. ఏ పని ఉన్నా ఒక్కొక్కసారి పనులు మానుకొని వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఇంకా దీంట్లో ఇప్పుడు 4 సినిమాలు చూసిన తర్వాత ఇంకా డే ఖాళీ ఎక్కడ ఉంటది? మీరు ఉత్తర ధ్రువాలు దక్షిణ ధ్రువాలు అంటే కలిసే ఉంటారా? కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన రోజు కేజీఎఫ్ తర్వాత మారి టూ హిందీలో జీరో అని ఒక సినిమా వచ్చింది షారుఖ్ ఖాన్ ది, మళ్ళీ ఇంకోటి ఏదో తెలుగు సినిమా వచ్చింది. 4 సినిమాలు చూసి మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి. ఆ పక్కన ఒక మల్టీప్లెక్స్ కట్టుకుంటే వాళ్ళు బాగుపడిపోతారు సింపుల్ గా. వీళ్ళు కట్టుకుంటే వీళ్ళే చూసుకోవాలి కదా, అదే పక్కన బిజినెస్ పెరుగుతుంది. సో మళ్ళీ మాకు బాగా నచ్చిందంటే మళ్ళీ కిడ్స్ ని కూడా తీసుకున్నాం. అట్లాగా మూవీ జడ్జింగ్ అని క్రిటిక్స్ గానీ అంటే మీ ఇద్దరం బాగా డిస్కస్ చేసుకుంటాం. ఇది ఒక ఎలిమెంట్. బయట చెప్పాం, మేమిద్దరం డిస్కస్ చేసుకుంటాం మన ఫ్రెండ్స్. సో మా ఇద్దరులో అనదర్ క్వాలిటీ ఏంటంటే రైటింగ్. సో తను రైటర్, నేను రైటర్. సో బట్ ఇద్దరు అంటే రైటింగ్ స్టైల్స్ వేరే ఉంటాయి. సో అసలు మూవీ ఫీల్డ్ వచ్చింది నేను తన గురించి. సో మన ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసింది ఎవ్రీబడి నో, మన అందరికీ తెలుసు లక్కీ లక్ష్మణ్. అప్పుడు వచ్చిన తర్వాత నాలో డైరెక్టర్ ఉన్నారని చెప్పి తప్పు చేసింది తనే. నేను అసలు నాకు సంబంధం కూడా లేదు. చెప్పింది వరకు ఓకే, కానీ తప్పు చేశారని మీరే కన్ఫర్మ్ చేసేస్తున్నారు. అంటే మళ్ళీ ఒకే దాంట్లో మేకర్స్ అయిపోతున్నాం కదా. ఇట్స్ లైక్ వెరీ టఫ్ జాబ్. అంత ఈజీ ఏం కదా. ఇద్దరం మేకర్స్ అన్నప్పుడు మేబీ ఐ డోంట్ ఇప్పుడు వరకు ఓకే, మన బ్యానర్ లో మనం చేసుకున్నాం కాబట్టి పర్వాలా. సో దానికి ఆన్సర్ ఏంటంటే అదే, ఇప్పుడు తన ఫస్ట్ మూవీ మన బ్యానర్ కదా, అప్పుడే డిసైడ్ అయ్యాం నెక్స్ట్ నా ఫస్ట్ మూవీ కూడా మన బ్యానర్ లోనే చేద్దాం. ఇందాక వీళ్ళు చెప్పినట్టు మ్యూజికల్ చైర్స్ లేదా టాస్ లో లేదా ప్యాకెట్ సంథింగ్ ఏదో ఉంటది. నెక్స్ట్ మూవీ ప్రొడ్యూసర్ ఎవరు అప్పుడు? ఇద్దరు ప్రొడ్యూసర్ లైక్ రాజ్ డీకే లాగా డైరెక్ట్ ప్రొడ్యూస్ లైక్ అభి హరిత అభి చూడండి ఎంత మంచి యాక్టర్ దొరికాడు. మీకు అర్థం కావట్లా? మీరు ఇది ర్యాగింగ్ కాదు. నెక్స్ట్ టైం ఏంటంటే మీరు ఓన్లీ డైరెక్షన్ ప్రొడక్షన్ చూసుకుంటారు, రైటింగ్ వీళ్ళిద్దరు చూసుకుంటారు. యాక్చువల్గా యాక్టింగ్ కూడా మీరే చేస్తారు, వేరే వాళ్ళని ఎత్తుకోవాలి. అది కూడా హర్బా ఇన్ హౌస్ యాక్టర్స్. యా. అయితే వేదిక లాస్ట్ టైం మనం మాట్లాడాము, అప్పుడేమో యక్షిణి అన్నారు, అచ్చం దేవకన్యలాగా ఒకటి చేసుకొచ్చారు. మొత్తం చూసాము, సిరీస్ అంతా కూడా అదరగొట్టారు యాక్చువల్గా. మరి ఇప్పుడు ఫియర్ అంటున్నారు, మీరు రియల్ లైఫ్ లో ఫియర్ఫుల్ గర్లా లేదంటే ఫియర్లెస్ గర్లా లేకపోతే ఎలా ఉంటారు? బ్రేవ్ గర్లా? అవునా? చాలా భయపడుతున్నాను. చిక్కటి అంటే నాకు చాలా భయం. అవునా? సో నేను ఒక్కటి నిద్రం చేయలేదు, ఒక్కదాన్నే పడుకోదు. కానీ చీకటి ఎక్కడ ఉంటది మీరుంటే? కాదు కదా, అదే కదా ఆవిడ రెడీ అంటే ఆవిడ లైట్ ఉంటది కదా యాక్చువల్ గా. ఓకే, but that has to go for Haritha garu. That is the correct one. Okay, because if she is there, there is no darkness. Seriously. No, I should tell that. I should have told us secretly. సరే, ఇదే బాగున్నట్టుంది. నేను మాట్లాడగానే మీలో మీరు మాట్లాడుకుంటే బాగున్నట్టుంది. చూడండి, ఓహో అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్, ట్రూ ఇన్సిడెంట్స్ తీసుకొచ్చి ఇక్కడ. ఓకే.
So I'm very fearful. I cannot sleep in new places, in dark places, in very huge places alone. Hotel, and if it is a hotel, it has to be a 5-star hotel. అని నోన్ కొంచెం నోన్ రెగ్యులర్ గా వెళ్ళేది. No, maybe it is ఎందుకు 5-star హోటల్ దాంట్లో మీరు అడగపోయినా ఆవిడ ఇచ్చేలా ఉన్నారు, అంత మంచి ప్రొడ్యూసర్ ఆవిడ. That positivity, that cleanliness, that light, everything adds to that safety element. Secondly, నాకు కొంచెం లైట్ కావాలి. సపోజ్ ఇఫ్ ఇట్ ఇస్ మై హౌస్, లైక్ ఇఫ్ ఐమ్ ఇన్ బెంగళూరు, కొంచెం పెద్ద వీడ్ ఉంది, సో విత్ మై డాగ్ నీడ్స్ టు బి దేర్. Okay. I cannot sleep alone. If it is Bombay house, it's like an apartment, so I can be alone. But some nights is difficult, some nights is easier. So I am very fearful. అంటే అసలు ఎవరు ఇంట్లో మిగతా వాళ్ళు ఉంటారా, డాడ్ మమ్మీ వీళ్ళందరూ ఉంటారా, లేకపోతే మీరు ఎలోన్ గా ఉంటారా? కానీ అప్పుడు నేను అలోన్ ఉంటాను. సో ఎందుకు అలా? ఒంటరి. ఎందుకు అంత ఒంటరిగా ఉండాలనుకుంటారు, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు? అప్పుడు ఇష్టం ఉండదు దానికి, ఉన్నప్పుడు భయపడతానని చెప్తుంది, దానికి ఇష్టం లేదు. భయపడడానికి కొంచెం ఉంది, ఇష్టం ఉంది. భయపడడానికి ఒంటరిగా ఉంటారా? అంతేనా కాదా? నేను జాస్తి హారర్ ఫిల్మ్ చూడలేదు. చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం, కానీ భయపడుతున్నాను. సో అందుకే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాను. బట్ ఫియర్ కోసం ఈ నా క్వాలిటీ చాలా మ్యాచ్ అయింది, ఎందుకంటే చాలా ఫియర్ఫుల్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. మీకు ఆల్రెడీ మీరు ఇచ్చారు ఆల్రెడీ. ఇచ్చాను ఎందుకంటే నాకు అది చాలా ఈజీ. స్కేర్డ్ ఎక్స్ప్రెషన్స్ చేయడం చాలా ఈజీ నాకు. అది నా లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా ఇదే చెప్పారు ఆవిడ. మీరేమన్నా ఆ ఇంటర్వ్యూ చూసి ఏమన్నా సెలెక్ట్ చేసుకున్నారు ఇవన్నీ? నాకు ఇష్టం. షూట్ అయిపోయిందా? మరి వేదాకి ఇంత భయం అని, మీ వేదికకి ఇంత భయం అని మీకు ఎలా తెలిసింది? మీకు అంటే పర్ఫార్మెన్స్, మీరు పెర్ఫార్మెన్స్ అంటే ఆవిడేమో రియల్ గా చేసేసింది, ఎందుకంటే రియల్ గా భయం ఆవిడ నిలబెట్టుకుంది. ప్రొడ్యూసర్ మధ్యలో ప్రొడ్యూసర్ గారు బానే I said she trusted and you I said she trusted you and you have kept the trust. held the trust. Yes. But because he gives lot of punch dialogues in between. Yes, అర్థమవుతుంది. నేనున్నాను అంటూ చెప్పు, నేనున్నాను అని చెప్పి ఆయన కాదన్నా, అబ్బాయిలు మాట్లాడితే ఎలాగో ఎవరు ఇంట్రెస్ట్ ఉంటుంది తెలిసిందే కదన్నా. మనం నన్ను తమ్నేలు పెడితే అవడం చూస్తాడమ్మా. లేడీస్ కావాలి వాళ్ళకి. ఓకే, అక్కడ స్పేస్ లేదు, మనం క్రియేట్ చేస్తాం. స్పేస్ క్రియేట్ చేస్తున్నారు. ఆయన క్రియేట్ చేసే పనిలో ఉన్నారు యాక్చువల్గా. She is the creator of the film, but he is the creator of space creator. Space for that. అయితే కమింగ్ టు హీరో గారు, యాక్చువల్గా మేము అప్పుడెప్పుడో చూసాము, ఒక 6-7 years 10 years బ్యాక్. అప్పుడు కంటిన్యూ సినిమాలు చేశారు, బట్ తర్వాత యూ టుక్ లాంగ్ బ్రేక్ అనుకుంటా కదా. వై దట్ బ్రేక్ హ్యాపెన్? అంటే తీసుకున్నారా, వచ్చిందా? లేదు, తీసుకున్నానండి. Because I got really busy with my entrepreneurial ventures, also playing basketball internationally. So I can't play beyond a particular age, and I was peaking at that time. So I'm still playing, but now I felt like I should focus more on movies. Okay. So I'm giving it a very serious go now. Okay. Basketball player? Yes, internationally, yes. International? Yes. In fact, right now as we speak, my team is playing in Japan. They just tagged me. Okay. They won a game, so I'm happy. Oh, nice. మరి పార్టీ ఏంది? Party after this. అరేంజ్ చేశారా మొత్తం? Always, I'm always ready. My car is always ready. That is the party. Yeah. అయితే యాక్చువల్గా ఎంటర్ప్రెన్యూర్షిప్ అన్నారంటే ఏముంటాయి అదర్ దెన్, అంటే ఇది సినిమా అంటే ఇంట్రెస్టా, లేదంటే దేని గురించి? మరి ఎంటర్ప్రెన్యూర్ బిజినెస్ ఉండి స్పోర్ట్స్తో బిజీగా ఉండి ఇన్ బిట్వీన్ మూవీస్ చేయడం అనేది అంటే ఐ ఫీల్ లైక్ సినిమా ఫీల్డ్లో యూ హ్యావ్ టు బీ చోజన్ టు బీ ఇన్ దిస్ ఫీల్డ్ అండి. అండ్ కల్లమ్మ తల్లి హ్యాస్ బ్లెస్డ్ మీ కాబట్టి ఐ వాంట్ టు మేక్ షూర్ ఐ మేక్ ద మ్యాక్స్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే ఆ అవకాశాలని సద్వినియోగించుకోవాలి. అందరికీ అవకాశం రాదు. నాకు మళ్ళీ వస్తున్నాయి అంటే మీరు బ్రేక్ ఇచ్చినా కూడా మళ్ళీ వచ్చింది అవకాశం, ఎందుకంటే ఇది ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్, తర్వాత వచ్చేది ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఎగ్జాక్ట్. సో అందుకే ఇంకా ఐ వాంట్ టు రియలీ గివ్ ఇట్ అ వెరీ సీరియస్ గో. అండ్ ఆల్సో లైక్ మై basic motto in life is to create the largest potential sphere of influence in whatever I do. As an actor, I think I'm privy to having a larger potential sphere of influence. He's so talented. చాలా బాగా న్యాచురల్ యాక్టింగ్ చేస్తారు అండ్ వెరీ ఎఫర్ట్లెస్. సో డెఫినెట్లీ యూ షుడ్
do more of like. I hope. I mean, if I get more offers, I'll continue to do. You all this. will, because he's really good. మీరు ఫిల్మ్ చూసినప్పుడు you will come to know that ఆ క్యారెక్టర్ కోసం ఎలాంటి పర్ఫార్మెన్స్ కావాలి, అలాంటి మోర్ దెన్ దాట్ హీ హాస్ డెలివర్డ్ అండ్ హీ హాస్ యాడెడ్ అ న్యూ డైమెన్షన్ టు హిస్ క్యారెక్టర్. వేదిక అలాంటి ఫైనెస్ట్ యాక్ట్రెస్ Honestly, అలాంటి కామెంట్స్ ఆవిడ ఉన్నారు కాబట్టి నేను బహుశా అలా చేయగలిగానేమో. బికాస్ ఐ హ్యాడ్ టు రియలీ లైక్, అంటే యాజ్ అన్ అథ్లీట్ ఆ కంపారిటివ్ స్పిరిట్ ఉంటుంది లోపల ఎక్కడో అక్కడ. ఆవిడ అంత అద్భుతంగా చేస్తుంటే నేను ఏదో ఒకటి చేయాలి కదా. సో ఆవిడకి రియాక్షన్స్ ఇవ్వడం వల్లే అంత బాగా వచ్చింది. సో He's మోస్ట్ too క్రెడిట్. good in the role, too good. Now seriously I'm telling, without doing too much effort, he was very good. Meaning he must have done effort at home, but on the location. అదే ఆయన ఏమి ఎఫర్ట్స్ పెట్టకుండానే నటించగలుగుతున్నారు. No, but maybe at home he did lot of effort, but on location he was like very chill. ఎక్స్ప్రెషన్ చేస్తాడో మాకు తెలియదు, అలా వచ్చి చేసేస్తాడు అనమాట. ఓకే, జస్ట్ రెడీ షాట్ కెమెరా Very గానే natural. వెరీ Very natural. Obviously, like, తన దగ్గర పేపర్స్ ఉండు ఏముండు డైలాగ్ చెప్తాడు. the writing is so good that the dialogues become very natural. ఓకే. You act in front of a girl like Vedika, you better act well, because and the role is where he's really liking her, so automatically you see her, you'll get those feelings. Okay. So I mean, it's very natural if the co-stars are so good. అంటే మీకు దొరికిన యాక్టర్స్ అలాగే ఉన్నారు, వాళ్ళిద్దరు మిమ్మల్ని పొగుడుతున్నారు, వాళ్ళు పొగుడుకుంటున్నారు, వీళ్ళు వాళ్ళని పొగుడుతున్నారు, మొత్తానికి Mutual appreciation society. పేరు హీరో ఉంది కానీ మొత్తం ఇక్కడ జరుగుతుందంతా కూడా వేరే. No, the Google payments have gone early in the morning. అంటే So it's been delivered on time, so we're okay. We're okay. అంటే మొత్తం ఒక పాజిటివ్ వైబ్. Yeah, we're all good, bro. అవును, ఇందుకు బిజినెస్ అన్నారు ఏంటి? We're into defense related business. ఓకే. So we do a lot of very interesting projects for అంటే ఎందుకు అడిగానంటే, ఇప్పుడు బిజినెస్ అనేది ఏంటంటే కొన్నిసార్లు మీరు ఒక పెద్ద బిజినెస్ సెటప్ చేసి దాన్ని మానిటర్ చేయకపోతే లాసెస్ అనేవి మనం చేయలేకుండా ఉంటాయి. బట్ మీరు అంటే అప్పుడప్పుడు చూసుకున్నా ఉన్న బిజినెస్ ఏంటో తెలుసుకుందాం అని లేదు అడిగాను. ఇప్పుడు అంటే ఐ మీన్ పొజిషన్ వేర్ ఐ కెన్ బ్యాలెన్సింగ్. ప్లస్ ఐమ్ ఆల్సో గెటింగ్ ఇన్ టు సమ్ బిజినెస్ రిలేటెడ్ టు ద వీగన్ స్పేస్. ఓకే, అది చెప్పండి. ఇద్దరు వీగన్స్. అది అక్కడ ఎందుకు కనెక్ట్ అయ్యారా అని అనుకున్నాను నేను, అర్థం కాల నాకు ఇప్పటి నుంచి. లేదు, లార్జెస్ట్ సపోర్ట్ ఫర్ us today is coming from the vegan community. So many people shared the post. అదే షీ ఈస్ ద వెగన్ కదా, షీ ఈస్ ద వెగన్. అదే వీళ్ళు వీగన్స్ అని నాకు తెలియదు. మన సెలెక్షన్ అప్పుడు మనకు తెలియదు. తెలీదు. నేను తినే ఫస్ట్ చూసా, తింటూనే చెప్పా, తన్నే ఫస్ట్ చూసా, తనకే చెప్పా. ఇంకా వేరే సెకండ్ వాళ్ళతో కూడా మేము మాట్లాడలేదు. మన అరవింద్ అయితే నేనే సజెస్ట్ చేశాను. అవును, తను నాకు అంటే కొన్ని పేర్లు తెలియదు కదా అరవింద్, తనే చెప్పాడు. చూశాను, లక్కీగా నేనేమన్నా తను యాక్సెప్ట్ చేయాలి కదా, ఇలాగే అనుకుంటాం కదా, యాక్సెప్ట్ చేశాడు. ఈజ్ వెరీ, అంటే తన క్యారెక్టర్ గురించి, అంటే తన గురించి చెప్పాలని చాలా టైం పట్టింది. వీగన్ గురించి చెప్తా ఫస్ట్. వీళ్ళు వచ్చిన తర్వాత సెట్ కి తెలిసింది వీళ్ళిద్దరు వీగన్స్ అని. వాట్ ఏ కోఇన్సిడెన్స్, అంటే ఇద్దరు స్టార్స్ వీగన్స్, నేను వెజిటేరియన్ ని. అసలు గొడవే లేదు, నాన్ వెజ్ అనేది స్టార్ట్ లేదు. నేను మా టీమ్ కి చాలా మంచిగా ఉంటాను. మా లైట్ బాయ్స్ కానీ అందరూ మీరు అంటే మీకు అన్ని రిలాక్స్ అవుతారు. పాపం వాళ్ళ ఎండ్లో పని చేయాలి కాబట్టి డైలీ నాన్ వెజ్ అన్న మ్యాండేట్. ఓకే, వాళ్ళకి కాంప్రమైజ్ ఉండదు. ఆవిడకేమో ఆకుకూర, తోటకూర ఆవిడకి, వీళ్ళకేమో ఒక 2 చాక్లెట్లు, బిస్కెట్లు వీళ్ళకి. ఇంకా ఎక్కువ వేగన్ అంటే పక్కనే ఏదన్నా చెట్టు అరటాక్ తెచ్చి దాంట్లో పెట్టేస్తా, ప్లేట్ కూడా ఉండదు. వేగన్ అంటే పెట్టేది కూడా వేగన్ టోటల్ గా. సో మొత్తానికి ఫియర్ అనే సినిమాలో మొత్తం ఇలా ఇంత విగన్స్ వీళ్ళందరూ ఇలా జాయిన్ అయ్యి ఒక మొత్తం ఫోర్సెస్ అన్ని జాయిన్ చేసి ఒక అవుట్పుట్ అయితే బయట తీసుకొచ్చారనమాట. యాక్చువల్గా అయితే వేదిక, నాకు లాస్ట్ టైం మిమ్మల్ని అడగాలనుకున్న ఒక క్వశ్చన్ ఏంటంటే మిస్ అయింది. వేదిక ఎంత ఫైనెస్ట్ యాక్టర్ అనేది ఇంతకుముందు మీరు చేసిన సినిమాలు చూస్తే మాకు తెలుస్తుంది. స్టార్స్తో కూడా చేశారు, అందరితో చేశారు. బట్ మీకు రావాల్సినంత గుర్తింపు వచ్చిందా యాజ్ అన్ యాక్ట్రెస్? Definitely. Because what is the definition of an actor? To be able to perform. So adina, wait, I have tried to remember the Telugu word. చెప్పండి, నేను చెప్తాను. There's one movie also with that goal. లక్ష్యం. అదినా లక్ష్యం తెలుగు వర్డ్ చూసాను. బట్ కాకపోతే వాట్ వీ థింక్ ఈజ్ యు ఆర్ అండర్ రేటెడ్ యాక్టర్ టిల్ నౌ. తరక్ దట్ ఈస్ వెరీ ట్రూ. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఇప్పుడు నేను 5 చెక్ లిస్ట్ ఉంది అన్నాను కదా, అవన్నీ నేను తర్వాత చెప్తాను అన్నా కదా. 2 చెప్తాను, అందులో ఒకటి పర్ఫార్మెన్స్, మల్టీ లాంగ్వేజ్ ఫేస్ కావాలి అనుకున్నాను. అప్పుడు నాకు వేదిక ఒక్కటే దొరికింది. ఇంకొకటి కూడా ఉంది, అది కూడా మ్యాచ్ అవ్వాలి. ఇంకా ఉన్నారు కొంతమంది యాక్టర్స్, ఇంకొక దానికి కూడా మ్యాచ్ అయింది. కాబట్టి ఇప్పుడు అవన్నీ చెప్పట్లా, పర్ఫార్మెన్స్ మల్టీ లాంగ్వేజ్ కావాలి అనుకున్నప్పుడు వేదిక ఉంది కదా నాకు ఆప్షన్. నేను వేదికను చూస్ చేసుకున్నా, వేదిక నా దగ్గరికి రాలేదు, నేనే వేదికను చూసుకున్నా. అంటే తన పర్ఫార్మెన్స్ నేను రికగ్నైజ్ చేశాను. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, ట్రస్ట్ మీ, ఐ డోంట్ నో వై
ఫర్ మీ అంటే ఈ మూవీ తీసాను కదా, జెన్యున్ గా చెప్తున్నాను, నాట్ టు క్రిటిసైజ్ ఎనీ వన్, షీఈస్ టాప్ మోస్ట్ ఫర్ మీ. నాకు ఈ రోజు టాప్ మోస్ట్ అంటే ఒకళ్ళు ఫైవ్ పేరు చెప్తే నేను తన పేరు కంపల్సరీ అక్కడ పెడతా. టాప్ మోస్ట్ ఫర్ మీ ఇన్ ద పర్ఫార్మెన్స్, యాక్టింగ్, బిహేవియర్, డిసిప్లిన్, ఎవ్రీథింగ్ యూ టేకెన్. అసలు ఫైట్స్, అరే Also psycho. You have to sign another 3-4 films with her, definitely. అయిపోయిందా? అదే కదా అనుకున్నా, ఏదో జరుగుతుంది. Signed it. We had that conversation. Thank you. Wherein she was telling we have another subject that she's going next week. ప్రొడ్యూసర్ గారు మామూలుగా కాదు, అప్పుడప్పుడు డైరెక్టర్ గారిని ఇరికిచ్చేస్తున్నారు ప్రొడ్యూసర్ గారు. నిజంగానే నెక్స్ట్ సినిమా అనుకుంటుంటే దాంట్లో కూడా జనని అని ఒక మదర్ సబ్జెక్ట్, నేను వేదికను తప్ప ఎవరిని చూడలేకపోతున్నాను అని చెప్పేసి అంటుంది. మీరు గనక పర్ఫార్మెన్స్ జెన్యున్ గా పర్ఫార్మెన్స్ యాక్టర్ ని పర్ఫార్మెన్స్ చూస్తే వేదికనే కనిపిస్తుంది. వన్స్ యూ వర్క్డ్ విత్ హర్, నేను వెరీ సిన్సియర్ వర్కర్ ని కాబట్టి తన సిన్సియర్ వర్క్ ని నేను చూడగలిగాను, మీరు రికగ్నైజ్ చేశారు. చేయగలిగాను. you did dubbing in multiple languages also. I did in Hindi and Kannada. కన్నడలో మనం ఆఫ్టర్ ఎన్టీఆర్ మీరే అయితే, ఎన్టీఆర్ హ్యాస్ డబ్డ్ ఇన్ ఆల్ లాంగ్వేజ్ ఫర్ హిస్ ఫిల్మ్ దేవరా. Devara అండ్ ఆఫ్టర్ ఫియర్ సాంగ్ కూడా ఉంది. ఏంటి ఎన్టీఆర్ కి మీకు అంత కనెక్షన్? అసలు లాస్ట్ టైం మీ ఫేవరెట్ యాక్టర్ కూడా ఎన్టీఆర్. చాలా ఇష్టం. ఆయన కూడా తారకే. అవును, అన్ని కలిసి You should also manifest like how Janvi did. Yeah. She manifested working with NTR. No, I would love to work with him. Who doesn't want to work with him? And he's so humble and so talented. You know, I have watched him. Actually, he performed for that. You know, there was a flood that happened in Andhra long back. వైజాగ్ తుఫాన్. Yeah. So that time he performed on stage. Yes. What a performer! And just I was in awe. And chala down to earth unnaru. హ్యావ్ యూ మెట్ ఎవర్? No, I've not met him Actually, I've not met him, but I don't know why I feel like I know him because Yes. I think on social media once we exchanged like you know just a Twitter post or something like that. But he's excellent. Like బట్ కళ్యాణ్ రామ్ గారితో చేశారు ఆల్రెడీ. Kalyan Ram and Balakrishna. బాలకృష్ణ గారితో కూడా చేశారు. So NTR ఇంకా మిగిలిపోయింది family ఒకళ్ళే ఉన్నారు ఇక నందమూరి. NTR Tarak. అలా కాదు, బాణా మూవీ ఒక్క నిమిషం. నారా రోహిత్. రేపు మోక్షజ్ఞ బాబు వచ్చాక కూడా What is that? మోక్ష బాలకృష్ణ సన్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ నౌ. మోక్షజ్ఞ you will be like that only na, you can do no అంటే problem. మోక్షజ్ఞతో అంటే హీరోయిన్ కింద చేస్తారా లేదంటే మోక్షజ్ఞకి హీరోయిన్? Obviously, look at me. Multilingual కాకుండా multi generational. హీరోయిన్ అంటే What a sense of humor. Both of you have like. That's why we're just sitting waiting for the మీరు ఒకటి space. గమనించారా సినిమా? మీరు ఒకటి గమనించారా? హ్యావ్ యూ Noticed. Telugu నాకు తెలుసు. మనం పెట్టుకున్న సినిమా పేరేమో ఫియర్, బట్ ఇక్కడ అందరూ నవ్వుకుంటా హ్యాపీగా కామెడీ సినిమా మాట్లాడారు. ఎందుకంటే అంత ఫేర్లెస్ గా ఉన్నారు. బికాజ్ వి డన్ అవర్ వర్క్ వెరీ వెల్. మా ప్రొడక్ట్ చాలా బాగుంటుంది. బాగుంది అండ్ టీజర్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫియర్ టీజర్ రేపు రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యింది నిన్న రిలీజ్ అయింది. నిన్న రేపు టుమారో సారీ నిన్న రిలీజ్ అయింది. బట్ దిస్ ఇంటర్వ్యూ విల్ కమ్ yesterday. Sorry, very hungry right now. I want my lunch. ఓ వెగన్స్ కూడా తింటారా? లంచ్ చేస్తారా? మీల్స్ ఆంధ్ర మీల్స్ నాకు చాలా ఇష్టం. ఓ తారక్ నేను యాక్చువల్గా నేను ఫస్ట్ మొత్తం ఫైనల్ కాపీ అయ్యే వరకు స్టార్ట్ చేద్దాం అనుకోవడానికి రీజన్ అదే. ఫైనల్ కాపీ మన వర్క్ అంతా అయిపోయింది అనుకో, నౌ వీ కెన్ రిలాక్స్. ఇందాక మన మోక్షజ్ఞ గారి దగ్గర ఆగిపోయి, మోక్షజ్ఞకి ఓన్లీ హీరోయినేనా లేదంటే ఎనీ అదర్ క్యారెక్టర్స్ మీరు చూసాము? ఇప్పుడు మరి బాలకృష్ణ గారు లేదు, షీఈస్ మై హీరోయిన్, హౌ కెన్ యూ యాక్ట్ ఆపోజిట్ అంటే గారితోనూ రామ్ చరణ్ తో చేయలేదు. అది వేరే. ఏమండి మీరు ప్రొడ్యూసర్ గారు ఏంటి అండి మీరు మొత్తం ఎవరు అన్న మా హీరోయిన్ అన్న మీరు సపోర్ట్ చేసుకోవాలి. ప్లస్ తప్పే ఉందన్న, ఆవిడ ఇప్పుడు కూడా 20 లాగే ఉంటది. కాదు, మీకు ఆల్రెడీ సైన్ చేసేసిందా చెయ్యాలా? అవసరం లేదన్న, నోట్ మాట ప్రాసెస్ లో ఉన్నారు. ప్రాసెస్ లో ఉంది కదా, అర్థమవుతుంది నాకు. Seriously, నాకు if I go to any clubs and all, they'll ask me for ID. I'm like, oh God, you know, I mean, I am above 18. Please, you know, let me go. above 18? Yeah. Really? మళ్ళీ వేసేస్తాడు గ్యాప్ వస్తుంది తారక్. But yeah, whoever approaches me first, I will work with them. అదే 18 అంటే నమ్మబుద్ధి కావట్లేదు. ఏదో 17, 16 అంటే Just 18. Just 18. వచ్చింది.
అన్న నువ్వు ఆవిడ్ని ఆయన ఎంతసేపు అన్న అడగన్నా మా ఇద్దరిని మటుకు ఏజ్ గురించి మాట్లాడదు ప్లీజ్. ఎవరు మేము ఆ క్వశ్చన్ నో కామెంట్స్ ఆ క్వశ్చన్ కి. మీరు అడగమని చెప్తున్నట్టు ఉంది కానీ వద్దని చెప్తున్నట్టు లేదు ఇది. కన్నా ఆర్టిస్టులు మాత్రం అడుగుతారు, ఇలాగ మేకర్స్ ని ప్రొడ్యూసర్స్ అడగరు. అడుగుతాను ఆయన అడగమని అనిపించిన తర్వాత స్క్రీన్ ఏజ్ మ్యాటర్, నాట్ రియల్ ఏజ్. Yes. అయితే యాక్చువల్ గా ఈ టీజర్ But లో I think nothing matters now. Nowadays, now it's like నథింగ్ మాటర్స్. That's true. if you're good, you'll get work. That's it. Yes. అయితే టీజర్ మొత్తం స్పేస్ అంతా ఆవిడే తీసుకున్నారు. బట్ మీ క్యారెక్టర్ ఏంటి? హౌ యువర్ క్యారెక్టర్ విల్ బి ఇన్ దిస్ మూవీ అంటే? ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ రోల్. ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటది. అంటే నేను కనిపించినా కనిపించకపోయినా నా పేరు కనపడతానే అంటే యా యూ విల్ కాన్స్టెంట్. సో అంటే ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్, అండ్ బికాస్ ఇట్స్ అ సైకలాజికల్ థ్రిల్లర్, ఇట్స్ వెరీ రిలేటెడ్ టు దట్ వన్ ఆస్పెక్ట్, ద సైకలాజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. I can't say more because then you'll not be revealing the plot. Kani very nice role, and I love the story, and I wanted to be a part of this lovely story. Yes. And స్పెషల్ రోల్ బట్ కానీ వెరీ ఇంపార్టెంట్ రోల్. Yes. And the chemistry between us has come out so well. I never imagined, like, you know, I never thought about that aspect, you know, that okay, even he's good looking and how we look on screen together, nothing, because I used to just work, you know. But it is not that we were trying to look whether the chemistry is good or not. It was too obvious. వేదిక పక్కన ఎవరు చేసినా కెమిస్ట్రీ ఆబ్వియస్ గా బాగుంటుంది. అది అట్లా ఎట్లా అవుతుందన్నా? నువ్వు నేను చేస్తే బాగుంటుందా? నువ్వు నేను చేస్తే బాగుంటుందా? వేదిక పక్కన అందుకనే అన్నది. వేదిక పక్కన ఎవరు చేసినా కూడా కెమిస్ట్రీ అంటే ఎతటోళ్ళలో లేకపోయినా ఈవిడ ప్రొజెక్ట్ చేస్తుంది కాబట్టి ఆవిడ మీద కెమెరా పెట్టి వదిలేస్తే కెమిస్ట్రీ అనేది ఉంటుంది అనమాట. యాక్చువల్ గా కాదు, ఇప్పుడు మీరు నేను నన్ను అన్నారు, ఓకే, మరి మీరు ఎందుకు అనుకున్నారు నెక్స్ట్ సినిమా అన్న హీరో కింద ట్రై చేస్తున్నారా? అన్నా సినిమా నేను తీసేది పబ్లిక్ చూడడానికి, మనం చూసుకోవడానికి కాదు. అయితే లాస్ట్ సినిమా గురించి ఒకసారి మాట్లాడితే, మనం అంటే బేసిక్గా ఒక సినిమా ఏదన్నా మనం అనుకునే ఎఫర్ట్స్ పెట్టే చేస్తాము, అంతవరకు మన చేతిలో ఉంటుంది. అది ఆడకపోతే లాస్ట్ శంకర్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సినిమాకి రావాలంటే టైం తీసుకుంటుంది కదా. బట్ మీరు ఒక రకంగా చెప్పాలంటే అంటే లాస్ట్ సినిమా మీరు మనకు లాస్ అయితే ఫ్రాంక్లీ స్పీకింగ్ లేదన్న, థియేటర్కల్ గా మాకు రెవెన్యూ లేకపోవచ్చు కానీ మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి దానికి. ఎందుకనంటే మనం ఎప్పుడు ఒకరిని బ్లేమ్ చేయకూడదు. బట్ ఏదైతే ఓటీటీ ఓటీటీ పరంగా వీ హ్యావ్ ఏదైతే మనం పెట్టుకున్నామో దాని వరకు వీఆర్ వెరీ మచ్ సక్సెస్ఫుల్. సో దాని వరకు ఎటువంటి డౌట్ లేదు. అండ్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే హిందీలో సినిమా చాలా ఎక్స్ట్రాడినరీగా రీచ్ అయింది. సో దానివల్ల మనం కమర్షియల్గా వీఆర్ సేఫ్ ఇన్ దట్ మూవీ. అందువల్లే ధైర్యం చేసి ఇంకొకటి చేయగలిగాం. అండ్ కన్సిడరింగ్ నాకు ఫస్ట్ సినిమాలో చాలా రిగ్రెట్స్ ఉండే, అంటే లక్కీ లక్ష్మణ్ అది ఇక్కడ ఈ సీన్ రీషూట్ చేయాలి, మళ్ళీ రకరకాల రీజన్స్ వల్ల చేయలేదు. బట్ ఈ సినిమా నేను చూసిన తర్వాత లాస్టే చూశాను ఫైనల్ కాపీ. 1000% నేను నిన్న నైట్ కూడా మా డాడీతో మాట్లాడుతూ ఉంటే, మీరు ఇంకొక సినిమా చేసేటప్పుడు మాత్రం కొంచెం ఆలోచించండి, ఒకటే చెప్పాను, నాకు ఈ సినిమా ఐఎమ్ 1000% షూర్ వీ విల్ బి సేఫ్. ఓకే, అంటే ఆ నమ్మకం నాకు చూసిన వెంటనే కలిగింది. సో కాబట్టి డబ్బా నేను సెకండరీ అన్నా. ఫియర్లెస్, ఐఎమ్ వెరీ మచ్ ఫియర్లెస్. ఫియర్ అని పెట్టి ఫియర్లెస్ మూవీ తీశారు. Producer is fearless. Fearless. After seeing copy. The title of the మనీతో క్యాల్కులేట్ చేయట్లేదన్నా, మనీతో క్యాల్కులేట్ చేయట్లేదు, టైంతో క్యాల్కులేట్ చేస్తా. అంటే ఒక 2 hours ఒక ఆడియన్స్ వెళ్ళి టైం స్పెండ్ చేస్తారు థియేటర్ లో, ఆ టైం 100% వర్త్ అవును. అయితే మీరు చెప్పిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది, యు ఆర్ నాట్ ఏ డైరెక్టర్ హూ ఈస్ మేడ్ ఫర్ ద టాలీవుడ్, యు ఆర్ ఏ బాలీవుడ్ డైరెక్టర్. ఎందుకంటే మీ సినిమా బాలీవుడ్ వెళ్ళింది కాబట్టి నెక్స్ట్ సినిమా బాలీవుడ్ లో ట్రై చేయండి మీరు. అట్లే అన్న, నేను పక్కా తెలుగు, జై బాలయ్య, జై చిరంజీవి ఆ బ్యాచ్. నేను అనేది ఏంటంటే ఆయన సినిమా బాలీవుడ్ లో బాగా వెళ్ళింది కదా, మరి అప్పుడు ఎక్కడ చేయాలి? బాలీవుడ్ కరెక్ట్ అయ్యారు కాబట్టి అక్కడ చేయాలి అంటున్నాను నేను. బాలీవుడ్ పాన్ ఇండియా హీరోయిన్, పాన్ ఇండియా హీరోయిన్, ప్రొడ్యూసర్. Bollywood lo kuda reach అవుతుంది. Telugu industry today is the most looked upon. అదే అంటున్నాను, తెలుగు ఫిల్మ్స్ కి బాలీవుడ్ లో కాదు, వేర్ ఎవర్ యూ గో ఇన్ ద వరల్డ్ దే విల్ ఎడిక్ట్ టు ఇట్. ఒక రకంగా చెప్పాలంటే కొరియన్ కే డ్రామాస్ అనే ఎలా చూస్తున్నారు, ఇప్పుడు తెలుగు డ్రామాస్ అని అలా చూస్తున్నారు కదా. బట్ కాకపోతే నేనది ఏంటంటే ఆయన సినిమా ఇక్కడ నచ్చకపోయినా కూడా బాలీవుడ్ లో నచ్చింది. ఐ మీన్ నచ్చలేదు ఇన్ ద సెన్స్, అంటే ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసినంత లేకపోయినా కూడా బాలీవుడ్ లో రీచ్ అవుతుంది. అర్థం ఆయన సరిగ్గా చెప్పలేదు, అక్కడ ఎక్కువ రీచ్ అయిందన్నారు కానీ ఇక్కడ నచ్చలేదని చెప్పలేదు. ఇక్కడ చాలా మంచి పేరు వచ్చింది. ఫస్ట్ IMDb రేటింగ్ అంతా తెలుగు వాళ్ళేసింది, హిందీ వాళ్ళు ఏమీ లేదు, తెలుగు వాళ్ళేసింది. ఇక్కడ నచ్చబట్టే అమెజాన్ ప్రైమ్ లోకి వెళ్ళింది. ఈ రేటింగ్ బట్టి అక్కడికి వెళ్ళింది. ఎగ్జాక్ట్లీ అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు 2 రేటింగ్ ఉంటే బాలీవుడ్ చూడరు.
మంది ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు 8 రేటింగ్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా చుట్టం స్టార్ట్ చేశారు, Yes, yes. వాళ్ళకి కూడా నచ్చడం స్టార్ట్ liking అయ్యింది. ఇప్పుడు మన మూవీ మన వాళ్ళకి నచ్చడం గొప్ప కాదు Yes. తారక్, యాక్చువల్ గా అదే వాళ్ళకి కూడా నచ్చడం ఇంకెక్కువ హ్యాపీనెస్. ఇంకోటి ఏంటంటే బేసిక్గా నాకు తెలిసినంత వరకు బాలీవుడ్లో ఎక్కువగా నచ్చే సినిమాలు ఏంటంటే కామెడీ అవన్నీ కూడా వాళ్ళు పెద్దగా చూడరు, ఓన్లీ యాక్షన్ సినిమాలు చూస్తారు. బట్ కామెడీ సినిమా నచ్చిందంటే మాత్రం నిజంగా ఎమోషన్ అండ్ యాక్షన్. ఎమోషన్ ఉంది తెలుగులో actual గా. అయినా రివ్యూస్ రాసిన వాళ్ళందరూ కూడా ఏదైతే ఫాదర్ ఎపిసోడ్ ఉందో దానికి యునానిమస్ గా మనకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎస్ ఎస్. అట్లా సో సో మొత్తానికి అయితే నెక్స్ట్ అంటే ఫస్ట్ సినిమా అనేది ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, రెండో సినిమా అనేది ఒక సక్సెస్ఫుల్ గోల్కి రీచ్ అవ్వాలనుకుంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే నో లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనకు తారక్, ఇట్ వాస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. మీకే లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ No. మీరు అన్నారుగా ఫస్ట్ సినిమాకి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. లర్న్ చేసుకున్నాం బట్ నాట్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ కాదు, ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. గుడ్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఆ మూవీ వల్లే కదా ఈ రోజు మనల్ని ఎవరైనా చూస్తారు. అదే నేను అన్నానండి. ఎంట్రీ దొరుకుతుంది ఎక్కడైనా సరే. కాదు కాదు, యూ గాట్ మీ రాంగ్. ఎందుకంటే నేను చెప్పేది అదే, అర్థమైంది. ఫస్ట్ సినిమాలోనే ఇంత ఎక్స్పీరియన్స్ తీసుకుని రెండో సినిమా ఇంత ఫియర్ అనే సినిమాని ఇంత ఫియర్లెస్ గా తీసి ఇన్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ తెచ్చుకుని రిలీజ్ చేస్తున్నారంటే నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్ కదా. నేను చెప్పేది అదే అనమాట. And honestly, like so many awards. 64. Amazing. 64 స్టిల్ కౌంటింగ్ అన్న. Truly amazing. సెంచరీ కొట్టేస్తారు అయితే. లేదు అని హ్యాపీ, What it చాలా shows ఇప్పటికే to హెవీ me అయిపోయింది is- నాకు. Okay, there is something in Europe, something in South America. Yeah. So it shows to me that it's actually appealing Unanimous. to a large section of audience with different, diverse, tastes. అయితే ఆస్కర్కి వెళ్ళిపోతారేమో డౌటే. ఈ మూవీ కష్టమా ఎందుకంటే వాళ్ళకి కొన్ని సర్టన్ చెప్పే criterias ఉంటాయి. క్రైటీరియాస్ ఉంటాయి. అండ్ రెండోది ఓటీటీకి వెళ్ళకూడదు. ఈ ఇయర్ అయిపోయింది ఆల్రెడీ, నెక్స్ట్ 1 year మనం హోల్డ్ చేసుకోలేం కదా. ఓకే ఓకే ఓకే. సో మనం యాక్చువల్ గా ఈ అవార్డ్ వినింగ్ అనే కొంచెం సపరేట్ గా తీసుకుంటాం. కేన్స్ మంత్లీలో వీఆర్ పాస్డ్ అన్న. కేన్స్ అనేది కూడా చాలా పెద్ద ఫెస్టివల్. దాంట్లో మంత్లీ వీఆర్ సెలెక్టెడ్ అండ్ అఫీషియల్ నామినీ ఫర్ ద ఇయర్లీ ద వన్. కానీ అక్కడ వరకు వెళ్ళలేం మనం, ఎందుకంటే మనం ఓటీటీలో వెళ్ళిపోతుంది. రిలీజ్ అయిపోతే కమర్షియల్ మూవీ కాబట్టి వి కాంట్. మొత్తానికి అయితే ఫియర్ అనే టైటిల్ పెట్టినా కూడా మీ కాన్ఫిడెన్స్ తర్వాత మీరు చెప్తున్న మాటలు ఇదంతా చూస్తుంటే కానీ చాలా పాజిటివిటీ ఉంటుంది. సినిమా ఎప్పుడెప్పుడు చూస్తాం మాకు కూడా ఒక చిన్న హోప్, అంటే చూడాలనిపిస్తుంది అనమాట యాక్చువల్గా. సో ఖచ్చితంగా మీరు అన్నట్టు ఫస్ట్ సినిమాతో ఇక్కడ నచ్చింది, బాలీవుడ్లో ఇంకా బాగా నచ్చింది. బట్ ఈ సినిమా ఏంటంటే ఇక్కడ బ్లాక్ బస్టర్ కొట్టాలి, బాలీవుడ్లో డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టాలని చెప్పి అన్న నెక్స్ట్ హాలీవుడ్ లో కొట్టాలన్న. హాలీవుడ్లో ఆ తర్వాత సినిమా కాబట్టి హీరో హీరోయిన్ వీళ్ళిద్దరే కదా. ఇప్పుడు వెగన్ అయినా కూడా కడుపు అన్న నిండిపోయి ఉంటుంది. నిన్ను కూడా పెడతానన్న, మంచి క్యారెక్టర్. తప్పకుండా డెఫినెట్గా. రైటర్ గా పెట్టుకోవాలి. మొన్న రీసెంట్ గా హరీష్ శంకర్ గారు కూడా అన్నారు, ఆఫర్ ఇచ్చారు యాక్చువల్గా. సో ఒక ఆడిషన్ ఇవ్వండి, నేను తీసుకుంటాను నెక్స్ట్ సినిమాలో అని You want to become an actor? డెఫినెట్లీ. That's why you are. have the face cut. So you can meet everybody అంటే at the network. ఇప్పుడు వేదిక లాంటి వాళ్ళు అడిగితే కాదని ఎందుకంటాం మేము. Definitely looking forward to working with you. You have the face cut. సో ఓవరాల్ గా చూసుకుంటే మీకు కనుక ఫియర్ టీజర్ ఎలా Yeah, I was going to ask the same thing. ఫియర్ టీజర్ నాకు సూపర్ గా అనిపించింది అసలు. మీకు ఏమనిపించింది ఎలిమెంట్? వాట్ ఈస్ ఇట్ అబౌట్? నేను అదే అడిగాను రాగానే, నాకు హర్రర్ ఎలిమెంట్ కూడా ఉందనిపించింది. బట్ కాకపోతే ఏంటంటే సైకలాజికల్ గానే దాన్ని హర్రర్ లాంటి ఫీలింగ్ క్రియేట్ చేయగలిగారంటే దెర్ ఈస్ ఎ బ్లెండ్ ఆఫ్ సో మెనీ ఎలిమెంట్స్ ఓన్లీ. కరెక్ట్. సో కరెక్ట్. బాగా చెప్పారు మీరు, బాగా గ్రహించారు. సో ఓవరాల్గా మీ ఫియర్ టీమ్తో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఒక ఫియర్లెస్గా ఒక మంచి హిట్ అయితే అందుకోబోతున్నట్టు అర్థమైంది. ఆ హిట్ మీకు రావాలని కమర్షియల్గా కూడా మీరు ఇంకా నిలదొక్కుని ఇంకా మరికొన్ని సినిమాలతో మా ముందుకు రావాలి. మంచి సినిమాలు అన్న. ఎస్ డెఫినెట్లీ. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ఫియర్. Thank you. Thank you so much. Yeah.